హెయిర్ ఫాల్తో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా చాలా రెమెడీస్ వాడుతూ ఉన్నారు. అలాగే చాలా ఆయిల్స్ వాడుతూ ఉన్నారు, ప్యాక్స్ వాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెయిర్ స్ట్రాంగ్గా రీగ్రోత్ అవ్వడం కోసం, అలాగే నల్లగా హెయిర్ తయారవడం కోసం ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నారు ప్రముఖ బ్యూటీషియన్ కీర్తి గారు. మనతో ఉన్నారు. ఆ ప్యాక్ లైవ్లో చూపిస్తారట, ఎలా వేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది కూడా తెలుసుకుందాం మనం. నమస్తే కీర్తి గారు. నమస్తే అండి. ఓకే అండి, హెయిర్ ప్యాక్ చూపిస్తా అన్నారు. హెయిర్ ఫాల్ తో అసలు చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ హెయిర్ ఫాల్ అనేది. ఇంటి నిండా ఎండుకలే ఉంటుంది. అదే కదా, ఇప్పుడు ఎందుకు ఏంటి అని అసలు కాజ్ తెలియట్లేదు, కానీ ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంది. సో హెయిర్ ప్యాక్ ఏమేమి ఇంగ్రీడియంట్స్, హోమ్ రెమెడీ అనమాట ఇది. మనకి ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈజీగా మనం హెయిర్ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, మనం ఇంటి ముందు నార్మల్ గా పెరుగుతూనే ఉంటాయి మందార ఆకులు. ప్రతి ఇంట్లో ఉంటుంది మందార. కొత్తగా వచ్చినవి అయితే కాదు, మన పెద్దల నాటి నుండి ఉన్నవి. అది హెయిర్ కి మంచిదని అందరికి కూడా తెలిసిందే, అది కానీ యూజ్ చేయరు. ఎలా యూజ్ చేయాలో కొంతమందికి తెలియదు. ఆ మందారాకులు కనిపిస్తే వాటితో ఏం చేయాలన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుందో వాళ్ళకి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నార్మల్ ఇది కూడా అంతే, అందరి ఇంట్లో ఉంటుంది చక్కగా. ఇదొకటి మందారాకులు, అలోవెరా అండ్ కోకోనట్ ఆయిల్ అండి. ఓకే, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఏదైనా ప్యూర్ గా మనకు దొరికే కొబ్బరి నూనె ఒకటి. నెక్స్ట్ కర్డ్, పెరుగు. పెరుగు చాలా మంచిది, అది ఫేస్ కైనా కానివ్వండి, హెయిర్ కైనా, తిన్నా కూడా చాలా మంచిది బాడీకి అయినా సరే. పెరుగు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో నేను ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఓకే, చాలా సింపుల్ ప్యాక్ ఇది. ఈజీగా, ఎక్కువ కష్టపడి ఒకటి ఉంది ఒకటి లేదు ఉండదేమో ఇంట్లో అనుకోవడానికి లేదు. పెరుగు ఉంటుంది, కోకోనట్ ఆయిల్ ఉంటుంది, ఇంకా మందార చెట్టు, అలాగే మనకి అలోవెరా, కలబంద కూడా అందరి ఇంట్లో ఉంటుంది. మరి ఈ 4 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నారు. హెయిర్ చాలా స్ట్రాంగ్గా రీగ్రోత్ అవ్వడానికి, అండ్ అలాగే గ్రే హెయిర్ నుంచి నల్లగా హెయిర్ బ్లాక్గా అవడానికి, ఒత్తుగా నల్లగా అవడానికి ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుందంట. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి బాడీ కూడా చాలా మంచిది. కోకోనట్ ఆయిల్ ఎంత బాగా పనిచేస్తుంది. ఈ మందారాకులు వచ్చేసరికి మనకి హెయిర్ బ్లాక్ గా ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఓకే, అలోవెరా వచ్చేసరికి ఒక సిల్కీ స్ట్రక్చర్ అనమాట, స్మూతింగ్ అనేది కనిపిస్తుంది మనకి. కోకోనట్ ఆయిల్ అనేది మనం దీనిలోనే కాదు, నార్మల్ గా హెయిర్ వాష్ ఇంతకు ముందులా కాదు, ఇంతకు ముందు వీక్లీ వన్స్, అది కూడా కుంకుడుకాయలు కాబట్టి ఓకే, గానీ ఇప్పుడు డైలీ చేసేస్తున్నారు. ఆయిల్ అయితే అసలు పెట్టట్లా. కానీ ఇప్పుడు మనం ఒక 1/2 hour లో హెడ్ బాత్ చేస్తున్నాం అనగా కూడా ఒక 10 minutes or 5 minutes కోకోనట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా వాడాలండి ఎవరైనా సరే కోకోనట్. అంటే అది పెట్టుకుని బయటకు వెళ్ళమని కాదు, అది యూజ్ చేశాక హెడ్ బాత్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనమాట. కర్డ్ అనేది మనం నార్మల్ గా డైలీ బటర్ మిల్క్ గానీ ఏదైనా కర్డ్ అనేది కంపల్సరీ వాడతాం. ఆ కర్డ్ ఫేస్ కనే కాదు హెయిర్ కి చాలా మంచిది. అంటే ఒక చలవ చేయడం అంటారు కదా, మన వేడి మొత్తం తీస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ఒక పేస్ట్ అనేది రెడీ చేశాను. ఓకే, ఈ 4 వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఒక మాస్క్ టైప్ వస్తుంది. దీన్ని మనం హెయిర్ ని లేయర్స్ గా తీసుకొని అప్లై చేసుకొని, కూడా అప్లై చేసుకోవాలి. అంటే లేయర్లు అంటే మనకు స్కాల్ప్ కనిపిస్తుంది కాబట్టి 1/2 hour అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా పెట్టి అలా తీసేసేదైతే కాదు, ఎందుకంటే మనం పెట్టిన ప్రొడక్ట్ అంతా కొంచెం స్కాల్ప్ పట్టాలి కదా. 1/2 hour అయితే ఖచ్చితంగా ఉండాలి. టైం ఉన్న వాళ్ళు డ్రై అయిపోయి ఒక లేయర్ లా బయటకు వస్తుంది అనమాట. అట్లా ఉన్నా ఓకే, టైం ఉండదు కదా ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి జనాలకి. కాబట్టి ఇది జస్ట్ ఒక 1/2 hour పెట్టుకొని తీసేస్తే సిల్కీ హెయిర్ కొంచెం స్మూతీగా చాలా బాగుంటుంది. ఓకే, ఒక్క హెయిర్ ప్యాక్ తోటి మనకి 3 బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ ఒత్తుగా రావడం, బ్లాక్ గా రావడం, ప్లస్ సిల్కీగా కూడా అవడం. చాలా మంది కండిషనర్లు వాడతారు, ఇది మనకి కండిషనర్ లానే యూజ్ అవుతుంది. పెరుగు కండిషనర్ గానే ఉపయోగిస్తారు. నెక్స్ట్ మనం కండిషనర్ కూడా యూజ్ చేయవసరం. ఓకే, ఇది ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత కండిషనర్ పెట్టుకోకర్లేదు. నిజంగా హెయిర్ ప్యాక్ మంచి ప్యాక్ చూపించారండి. హెయిర్ ఫాల్ తో నిజంగా ఎంత మంది సఫర్ అవుతున్నారంటే, చాలా మంది చిన్న పిల్లలు, అంటే కాలేజ్ స్టూడెంట్స్ కి హెయిర్ వైట్ గా అయిపోతుంది. అవును మ్యామ్, చాలా వాళ్ళకి అసలు పాప ఏం చేయాలో కూడా తెలియదు, ఏం మిస్టేక్ చేసామో కూడా తెలియదు. వాళ్ళకి ఒక 16 years నుంచి 18 years 19 years పిల్లలకి హెయిర్
వైట్ అయిపోతుంది అంటే గ్రే హెయిర్ వచ్చేస్తుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, పడిపోతుంది. పడిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక 30+ 40+ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అదే నాకు చాలా ఎర్లీగా వచ్చేసింది వైట్ హెయిర్ అనుకుంటూ ఉన్నారు. ఇంకా అలాంటి పిల్లల్ని అయితే ఏం చేయాలి? వాళ్ళు ఏమి వేసుకోవచ్చా ఈ ప్యాక్ అనేది? దీనివల్ల మనకి అయ్యో ఈ హెయిర్ ఇంకా ఊడుతుందేమో, బయట ప్రొడక్ట్స్ ఏం కాదండి, మనకి ఇంట్లో దొరికే మంచి ప్రొడక్ట్స్ ఇవన్నీ. మనం నార్మల్ గానే యూజ్ చేస్తాం, హెయిర్ కనే కాదు బాడీకి యూజ్ చేసేవి ఇవన్నీ. ఇది ప్యాక్ వేయడం వల్ల 100% రిజల్ట్ అయితే ఉంటుంది. రిజల్ట్ ఉంటుంది, ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాడొచ్చా వాడకూడదా అనే డౌటే లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా 200% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు కీర్తి గారు. మీరు కొంతమంది మెంతులు వేసుకుంటారు, ఆనియన్ వేసుకుంటారు, ఒక 10 ఇంగ్రీడియంట్స్ చెప్తారు, దానిలో ఒకటి మీ స్కిప్ చేసినా కూడా అమ్మో మనకు వచ్చే పోషకాలు, మనకు వచ్చే రిజల్ట్ ఏమైనా తగ్గిపోతుందేమో అనే ఒక డౌట్ అనేది ఉంటుంది అందరిలో. అలా ఏం లేకుండా జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ తో ది బెస్ట్ హెయిర్ ప్యాక్ ఈ రోజు మనకి కీర్తి గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. ఇది వీక్లీ వన్సా వేసుకునేది? 15 days ఒకసారి చాలు. చాలా థ్యాంక్స్ అండి, మీకు మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు. చాలా వీక్లీ వన్స్ ఫస్ట్ గా వేసుకోవాలి, ఒక 6 months వాడాలి, అప్పుడే రిజల్ట్ చూస్తారు. ఇలా 2 days ఒకసారి అయితే హెడ్ బాత్ చేయాలండి తప్పకుండా. 2 days ఒకసారి హెడ్ బాత్ తో మసాజ్ చేసి, మనకి నార్మల్ గా ఇంట్లోనే అంటే ఈజీగా దొరికే కుంకుడుకాయలు ఉంటాయి కదా, కుంకుడుకాయలు అండ్ మందారాకులు 2 కలిపి హెడ్ బాత్ చేసుకుంటే, అది చేయలేరు కాబట్టి అది వీక్లీ వన్స్ చేసుకున్నా, డైలీ మనకి హెయిర్ వాష్ చేసుకుంటే బెస్ట్. ఈ షాంపూస్ అవి అన్ని వాడుతున్నారు కాబట్టి 2 days ఒకసారి చేస్తున్నారు. మీరు అన్నట్లుగా మనం అప్పుడు వారానికి ఒక్కసారే కదా, సాటర్డే లేదా ఫ్రైడే చేసేవాళ్ళము హెడ్ బాత్. మళ్ళీ వీకే ఇది ఇంకా ఈ వీక్ డేస్ అన్నిట్లో స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు నమ్ముకునే ఆయిల్ ఇలా వచ్చేస్తుంది. ఏంటిది అమ్మ, ఏంటమ్మా ఇదంతా అనుకున్నా తప్పదు. ఇంకా స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు ఆయిల్ పెట్టుకోకపోతే వస్తాయి మనకి ముట్టికాయలు. ఇప్పుడు అలా ఏం లేదు, అసలు ఆయిల్ పెట్టుకోము వద్దు అంటున్నారు. అందుకే 18 years 19 years కే వైట్ హెయిర్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అప్పుడు ఎలా అయితే మన పెద్దవాళ్ళు చెప్పింది కొంచెం వినబట్టి ఇప్పటికైనా హెయిర్ ఇలా ఉందేమో మేబీ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మా మదర్ పెట్టేవాళ్ళు వీక్లీ వన్స్ అంతే. ప్యాక్ ఏమో గానీ కుంకుడుకాయలు, మందార ఇవన్నీ కలిపి ఒక ప్యాక్ లాగా చేసి అండ్ కుంకుడుకాయలతో తప్పకుండా చేయించేవాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా కాపాడుకున్నాము. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యేది మన చేతుల్లో ఏం లేదు, అది మనం ఏం చేయలేము కాబట్టి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముందుగా ఫస్ట్ దాని ఇంపాక్ట్ చూపించేది హెయిర్ మీదేనండి. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు చాలా మంది కూడా అందరికీ ఊడిపోతుంది, నాకు కూడా ఊడుతుందా అని అనుకుంటున్నారు. కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా, ఆ ఎఫెక్ట్ హెయిర్ మీద పడుతుందా అనేది ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందరితో పాటు ఓకే, కానీ ఎక్కువగా కుచ్చులుగా ఊడిపోయే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. తక్కువ ఊడిపోయినప్పుడే మనం ముందుగా జాగ్రత్త పడ్డాం అనుకోండి, రిజల్ట్ కూడా త్వరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు నార్మల్ గా ఊడుతుంది అనుకునే వాళ్ళకి ఈ ప్యాక్లు చాలు, చక్కగా కండిషనర్ అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా హెయిర్ ని ఇంకొంతకాలం ఎక్కువగా కాపాడుకోగలుగుతాము. ఈ ప్యాక్ వాడి చూడండి అందరూ కూడా. ఇలాంటి బ్యూటీ రెమెడీస్ ఇంట్లోనే వేసుకునేవి మరిన్ని మన కీర్తి ద్వారా ముందొచ్చే వీడియోస్ లో మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు, మంచి హెయిర్ ప్యాక్ చూపించారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటీ కోసం తిప్పలు పడేది ఎన్ని కష్టాలు, అసలు అందంగా కనిపించడానికి ఎన్ని కష్టాలు అన్ని ఉన్నా కొంతమందికి ఏం తెలియక ఏం యూజ్ చేయటల్లా చాలా మంది కూడా. ఒక ప్రాసెస్ అనేది తెలిస్తే వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు బాగుంటారు. అదే కదా, ఇలాంటివి తెలిస్తే చాలా సింపుల్ కదా, ఇప్పుడే ఉన్నాయి కదా మన కిచెన్ లోనే, చేసేద్దాం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.